హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ చెల్లి వాళ్ళు కూడా ఫంక్షన్కి వచ్చి ఉండిపోయారు కదా. ఇంకా నేను అయితే ఊరు వచ్చాను, 1 వీక్ అయితే ఉందామని. చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు కదా, మళ్ళీ 1 వీక్లో వాళ్ళు వెళ్ళిపోతారని నేను కూడా పిల్లల్ని తీసుకొని ఊరైతే వచ్చేసాను అనమాట. ఇంకా ఉదయాన్నే ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు, ఇంకా మేమైతే ఇంట్లో పనులు అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా అమ్మ కూడా బయట గిన్నెలు అవి కడుగుతూ ఉందన్నమాట. ఇంకా పిల్లలేమో బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను ఇక్కడైతే ఇల్లు అయితే ఊడుస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజైతే చెల్లి బర్త్డే అనమాట. ఇంకా అందుకనే తను మార్నింగే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి తనైతే రెడీ అవుదామని బాత్కి అయితే వెళ్ళిందనమాట. ఇంక నేనైతే ఊడ్చేసి మాప్ చేసేద్దాంలే, తను వచ్చేసి ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా జిషియను చెల్లి అయితే టెంపుల్కి వెళ్దామైతే అనుకున్నారు. ఇంకా బాబు అయితే నిద్రపోతూ ఉన్నాడు. తర్వాత అయితే ఎండ్ వచ్చేస్తుంది కదా, ఫాస్ట్గా వెళ్ళొద్దాంలే అని ఉదయాన్నే అయితే తను రెడీ అవుతుంది. అందుకోసం నేనైతే ఇల్లు ఊడ్చేసి మాప్ చేద్దాంలే అని వర్క్స్ అయితే చేస్తున్నాను. వీడైతే చెల్లి వాళ్ళ పెద్దోడు ఇంకా బాటిల్స్కి హోల్స్ పెట్టుకొని క్యాప్స్కి వాటర్తో అయితే బయట అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇల్లంతా గోల చేస్తారు, బ్యాట్లు బాల్ ఎక్కడంటే అక్కడ వేసేస్తారు. చెల్లి బాత్ అలా వెళ్ళిందో లేదో, తనైతే బాబు అయితే లేచిపోయాడు నిద్ర. వాడైతే చెల్లికి అమ్మకైతే బాగా అలవాటు, ఎందుకంటే అమ్మ కూడా చెల్లి వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇద్దరు చెల్లి కూడా సాఫ్ట్వేర్ కదా, జాబ్ చేస్తూ ఉంటుంది. తన ఆఫీస్కి వెళ్తే బాబుని చూస్తూ ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళకే అలవాటు. మాకైతే ఇప్పుడిప్పుడే 2 days అవుతుంది కదా వచ్చి, కొంచెం అలవాటు అయిపోయాడు అనమాట. ఇప్పుడే ఏడుస్తాడేమోనని చెప్పి ఎత్తుకొని అలా వాడిని ఏదో మాయమాటలు చెప్పి ఆడిపిస్తూ ఉన్నాము. ఇంకా జిషి కూడా బాత్ చేసేసి టెంపుల్కి వెళ్ళాలని అయితే తను కూడా చేస్తూ ఉంది. ఇంకా నేను ఇక్కడ ఓన్లీ ఊడ్చేసాను అనమాట. ఊడ్చేసి ఇంకా బాబుని అయితే ఎత్తుకొని ఆడిపిస్తూ ఉన్నాను. ఇంకా అమ్మేమో ఇంట్లో పనులు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అవన్నీ ప్రిపేర్ చేస్తుంది. గిన్నెలు అవన్నీ కడిగేసుకొని ఆ పనులు అయితే ఉంది. ఇంకా బాబుని అయితే నాన్నకైతే ఇచ్చేసాను. నాన్నైతే కొంచెంసేపు బండి మీద తీసుకెళ్ళి తిప్పుతూ ఉన్నాడు. నేను ఇంకా ఆలోపు లోపలైతే బెడ్రూమ్స్ అవన్నీ అయితే తుడుచుకుంటూ వస్తున్నాను. చెల్లి వచ్చేసి ఇంకా రెడీ అవుతూ ఉంది కదా అని చెప్పి నేనైతే తుడుస్తున్నాను. అంతలోకి అయితే వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా నేనైతే బయట రూమ్ అండ్ వరండాకి అయితే వచ్చేసాను. ఇంకా చెల్లి అయితే ఇంకా పూజ కోసం అయితే అన్నీ బయటికి వెళ్ళి అయితే ఫ్లవర్స్ అవన్నీ అయితే కట్ చేసుకోవడానికి అయితే వెళ్ళింది. ఊర్లో అయితే బోల్డ్ అండ్ ఫ్లవర్స్ దొరుకుతాయి కదా, రకరకాల మందారాలు ఉంటాయి, గన్నేరు పూలు కలర్స్ పింక్ అని రెడ్ అని అయితే దొరుకుతూ ఉంటాయి కదా. ఇంకా అలా అయితే వెళ్ళిందనమాట తనైతే పూజ కోసం తీసుకొచ్చుకుందామని. ఇంక నేనైతే ఇంక ఇల్లు అయితే అంతా మొత్తం అయితే కంప్లీట్ చేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి చెల్లి అయితే ఇంకా పూజ అయితే చేస్తుంది. ఇంకా చెల్లి వాళ్ళు అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నాన్న అయితే బయటికి వెళ్ళేసి చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా చెల్లి బర్త్డే కదా, నేను ఈరోజు దమ్ బిర్యానీ చేద్దాంలే, చికెన్ దమ్ చేద్దామని చెప్పేసి
ఇక్కడైతే అన్నీ పేస్ట్లు అవన్నీ అయితే పౌడర్ అవన్నీ వేసుకొని పెట్టుకున్నాను. కూర్చొని అయితే చికెన్ అయితే మ్యాగ్నేట్ అయితే చేద్దామని అన్నీ అయితే కలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నెక్స్ట్ డేనే మళ్ళీ చెల్లి వాళ్ళ మ్యారేజ్ డే. చెల్లి బర్త్డే అండ్ మ్యారేజ్ డే 2 పక్క పక్కనే అనమాట వచ్చేసాయి. అయినా సాటర్డే వచ్చింది తన మ్యారేజ్ డేకి. ఎందుకులే, సాటర్డే అయితే వాళ్ళు నాన్ వెజ్ తినరు, మాకు అదేమి ఉండదు, మేము ఎప్పుడైనా తినేస్తూ ఉంటాము. చెల్లి వాళ్ళు అయితే సాటర్డే అయితే తినరు కదా అని చెప్పేసి తన బర్త్డే రోజే అయితే చికెన్ దమ్ అయితే చేస్తూ ఉన్నాను. పక్కన రైస్ అయితే బాయిల్ చేస్తూ ఉన్నాను. కుకింగ్ నేనే అనమాట ఈరోజు చికెన్ దమ్ వేయడం. ఇంకా చెల్లి అయితే వర్క్లో కూర్చుంది. ఇంకా టెంపుల్కి అవన్నీ వచ్చేసి తనైతే కూర్చుంది. నేను ఇంకైతే చేస్తూ ఉన్నాను. ఇంకా బాబు అయితే చిన్నబాబు అయితే పడుకున్నాడు. ఇంక ఈలోపు చేస్తూ ఉన్నాము. అమ్మేమో కొంచెం కర్రీ అయితే చేసింది, నేనేమో చికెన్ దమ్ అయితే చేసేసాను అనమాట. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఇంకా ఒక వేరే బౌల్లోకి అంతా కుకింగ్ అయితే అయిపోయింది. ఇంకా వేరే దాంట్లోకి అయితే పోసేసుకొని పిల్లలకి అందరికైతే కూర్చొని అయితే తింటూ ఉన్నాము. ఇంకా 1:30 అలా ఆ టైం కల్లా అందరం అయితే తినేసి కూర్చున్నాము. ఇంకా అమ్మ వచ్చేసి మామిడికాయ పచ్చడి పెడతాం కదా, సీజనల్ మామిడికాయ పచ్చడి అయితే ముక్కలు అయితే కట్ చేసేసి అవన్నీ ఒక దాంతో అయితే కొలుస్తుంది, లెక్క అనమాట, కొలతలతో చేస్తూ ఉంది. అవి నాకు తెలియదు, తనైతే కొలిచేసి పెడుతుంటే దాంట్లోకి అయితే మేమైతే కూర్చొని చిన్నులపాయలు అయితే ఒలుస్తూ ఉన్నాము. అవన్నీ కారం అండ్ సాల్ట్ అయితే కలిపేసి అయితే పక్కన పెట్టేసింది, ముక్కలకి పట్టించింది. ఇంకా తర్వాత చిన్నులపాయలు అయితే రెబ్బలు అయితే ఒలుస్తూ ఉన్నాము. ఆ చిన్నోడైతే ఇంకా అల్లరల్లరిగా ఆ పొట్టితో ఆడడము, ఆ చిన్నులపాయలు అటు ఇటు ఇసిరేయడము, నోట్లో పెట్టుకోవటం అలా ఆడుకుంటూ ఉన్నాడు తను. ఇంకా పిల్లలందరూ గొడవ వల్ల వాడు తక్కువసేపే ఒక 10 మినిట్స్ నిద్రపోతూ ఉన్నాడు. ఊరికే డిస్టర్బ్కి లెగుస్తున్నాడు. ఇంకా బాగా ఎండ అయితే బయట బాగుంది. ఇంకా ఏసీ అయితే వేసేసుకొని ఇంట్లోనే కూర్చొని బెడ్రూమ్లో ఏసీ ఆన్ చేసేస్తే హాల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా డోర్ అయితే ఓపెన్ చేసేసుకొని పెట్టుకుంటే ఇంకా లోపల కూర్చొని పచ్చడికి కావాల్సినవి అయితే అమ్మ నేనైతే ఒలుస్తూ ఉన్నాము. చెల్లేమో బయట రూమ్లో తన వర్క్ అయితే తను చేసుకుంటూ ఉంది. పిల్లలేమో బెడ్రూమ్లో అయితే ఆడుతూ ఉన్నారు. ఇవను జిషి అండ్ మా పెద్దోడు ముగ్గురు అయితే ఆడుతూ ఉన్నారు. ఇంకా మేమైతే ఇక్కడ పచ్చడి కోసం కావాల్సినవి చేసుకుంటాం. గెద్దన్నారు కారం అది పోసేస్తావా? గెద్ద పిండి ఆవు పిండి వాటర్ తాగమ్మా, వేస్ట్ చేసుకో. ఇప్పుడు ఈ వీడియోని ఇప్పుడు తిరిగిందంతా నువ్వు ఎడిట్ చేస్తావా? బాగా దగ్గర ఉండమ్మా. ఏం రాదు అప్లై చేసి ఉండక్క ఇది తీసేస్తా లేమ్మా. శ్రీలక్ష్మి
మీరు కూర్చోండి. ఏమన్నా చైర్ తీసుకొద్దామా? కట్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే. రే రే సరిగ్గా కూర్చొని అమ్మకు పెట్టు. అమ్మకు పెట్టు. ఇటున్నాడా ఫనీ కనపడదు, అటు వెళ్ళాలి ఫనీ. అబ్బో ఈ విజిల్ బాగుంది. అంటే బ్లర్గా వస్తుంది లైట్ ఉండడం వల్ల. నేను పెడతాను కొంచెం తీసుకొచ్చేస్తాను. చూడండి అని బాగానే ఉన్నాయి. అని ఈవినింగ్ అయితే అంటే ఫనీ వస్తా, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఫనీ అంటే తను వస్తా అయితే కేక్ అవన్నీ తీసుకొచ్చాడు పిల్లల కోసం, డ్రింక్స్ అండ్ పఫ్స్ అవన్నీ అయితే తీసుకొచ్చాడు. ఇంకా పిల్లలకైతే ఇంకా నాన్నైతే వచ్చి ఇంకా తినండిరా అని చెప్పి కేక్ ఇంకా చాలా ఉందిరా అని చెప్పేసి నోట్లో అయితే పెడతా ఉన్నాడు పిల్లలందరికీ. ఇంక ఇలా కేక్ తినేసి ఇంకా మళ్ళీ డ్రింక్స్ అవన్నీ పెట్టి విజిల్స్ వేసుకుంటా పిల్లలు అయితే సందడిగా ఎంత యాక్టివ్గా ఉంటారో పిల్లలు మాత్రం. చక్కగా గోల్ చేసుకుంటా మంచిగా ఎంజాయ్ అయితే చేసేసారనమాట. ఇంకా ఇక్కడ కూర్చొని కేక్ కటింగ్ అవి చేసుకొని పక్కన ఇంకా పిల్లలు ఉంటారు, ఇంకా వాళ్ళకు కూడా అందరికైతే ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేసాము. వీళ్ళైతే మా వాడి ఫ్రెండ్స్ అనమాట, అందరూ పక్కన అన్నయ్య వాళ్ళ పిల్లలే అవుతారు అందరూ. ఇంకా పఫ్లు అందరికైతే ప్లేట్స్ అయితే పెడుతున్నాము, షేర్ చేస్తూ ఉన్నాము. ఇంకా పెద్ద పిల్లలు ఫస్ట్ కేక్ తింటారా? ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, చెల్లి వాళ్ళ మ్యారేజ్ డే అని చెప్పా కదా. ఇంకా సేమ్ ఇంకా మార్నింగే లేచి తనైతే పూజ అయితే చేస్తూ ఉంది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాంలే అని చెప్పేసి మధ్యాహ్నం ఇంకా ఎండ అయితే వచ్చేస్తుంది కదా అని చెప్పి పూజ ఇవన్నీ తీసుకు పిల్లల్ని అయితే తీసుకొని చెల్లి వాళ్ళు అయితే టెంపుల్కి వెళ్ళారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేలోపు స్వీట్ అయితే చేద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ కేసరి అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా చెల్లి వచ్చేసి ఇక్కడైతే పిల్లల అందరి కోసం అందరూ ఉన్నారు కదా అని చెప్పి నాతో అయితే స్టార్టర్స్ అయితే తెప్పించింది. ఇంక ఇక్కడ సాటర్డే కదా నాన్ వెజ్ తినరు కదా అని చెప్పి వెజ్ స్టార్టర్స్ తెప్పించింది. మష్రూమ్ ఒకటి, పన్నీర్ అండ్ బేబీ కార్న్ స్టార్టర్స్ అయితే తీసుకొచ్చాడు నాన్న. అవైతే అందరికీ షేర్ చేస్తూ ఉన్నాము. ఇంకా స్టార్టర్స్ అవి తిన్నాక ఇంకా లంచ్ అయితే నార్మల్గా ఇంకా లంచ్లోకి నార్మల్ కర్రీస్ అయితే చేసేసామన్నమాట. ఇంకా అవైతే తినేసాము. ఇంకెలా అయితే చెల్లి వాళ్ళ మ్యారేజ్ డే అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాము. ఇంకెక్కడైతే చిన్నోడు కూడా బాగా టేస్ట్కి అలవాటు పడ్డాడనమాట. ఇంక ఎగబడతా ఉన్నాడు వాడు. ఇంకా చెల్లి అయితే ఇక్కడ వద్దులే మా నాన్న అయితే ఇంకా పెడతా ఉన్నాడు అనమాట బొడ్డోడికి చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసి ఇంకా వద్దులే అంటుంది. ఇంక ఇక్కడైతే అందరం అయితే కూర్చొని తినేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంక వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా.